చంద్రగిరిలో పట్టా భూమిని కాజేయడానికి రైతుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన మండలంలోని మిట్టపాలెం సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లికి చెందిన బాలసుబ్రహ్మణ్యంకు మిట్టపాలెం లెక్కదాఖల సర్వే నంబర్ 192లో తన తల్లి ఈశ్వరమ్మ పేరిట 44 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ భూమిపై గ్రామానికి చెందిన సరస్వతి, సుజాత, బాలకృష్ణ కన్నుపడింది. తరచూ బాలసుబ్రహ్మణ్యంతో వారు గొడవపడేవారు. దీంతో బాలసుబ్రహ్మణ్యం తిరుపతి జూనియర్ సివిల్ కోర్టు నుంచి 2016లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలం వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్న బాలసుబ్రహ్మణ్యంపై దేవరాజులు, వెంకటేష్, రమేష్, సుబ్బమ్మ, వైశాలి, బాలకృష్ణ, సుజాత కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేశారు. వారి నుంచి ఎలాగో తప్పించుకుని పరుగులు తీశాడు. స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలసుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నా పాటి నేను అంటి చెట్లు నాటుకుంటూ ఉన్నాను సార్. మా భూమిలో వచ్చి ఎంఆర్ఓ సార్ వీళ్ళు ఇంకా కొలతేయలే సార్, ఇంకా కొలతేస్తాము అని చెప్పినారు. ఏదైనా జరిగితే రెస్పాన్స్ అయితే మాకు చెప్పండి సార్ అని చెప్పినారు. నేను వెంటనే ఎంఆర్ఓ సార్కి ఫోన్ చేసినాను. ఫోన్ చేసిన తర్వాత మా రమేష్ ఎంఆర్ఓ సార్ దగ్గర పోయేసి వచ్చినాడు. ఆ లోపల నేను ఎటు వచ్చి అడిగే ఇంకే ఇబ్బంది ఎత్తేయండి, సార్ వాళ్ళు వస్తున్నారు అనే ఇంక నా మీద దౌర్జన్యం చేయనా సార్. బాలకృష్ణుడు, ఈ సుజాత, రమేష్ దామల చెరువు ఉన్నాడు చూడు సార్, ఈ సుబ్బమ్మ, దారాజుల భార్య, ఇంకొక ఆమె, ముగ్గురు వచ్చి నన్ను 5 మంది దాకా నన్ను కొట్టినారు సార్. వచ్చి చూడు సార్ రక్తగాయాలు జరిగినాయి. ఇక్కడ కొట్టే చూడ సార్, ఇక్కడ సొగుతుంది దవడ అదిరిపోయినారు సార్. ఇక్కడ వేసి అనేసి దొక్కబోతున్నారు సార్. మా అన్నని చంపేసినారు, మళ్ళీ ఈ రోజు చంపేసి ఉంటారు నన్ను. మీరే కాపాడారు సార్ నన్ను.